నమస్కారం. తెలుగు డైలీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని పెన్షన్దారులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో కీలకమైన పెన్షన్ల పెంపుపై ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఎప్పటి నుండి ఈ పెంపు అమలు కానుంది, కొత్తగా ఎవరికి అవకాశం ఉంటుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో త్వరలోనే పెన్షన్ల పెంపు వచ్చే ఏప్రిల్ నుంచి అమలు చేసే దిశగా సర్కార్ అడుగులు. బడ్జెట్ సర్దుబాటుపై అధికారుల కసరత్తు. తెలంగాణలో వృద్ధాప్య, వితంతు మరియు ఇతర సామాజిక భద్రత పింఛన్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లో భాగంగా పింఛన్ల పెంపు ఒకటి అన్న విషయానికి మనందరికీ తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచే ఈ పెంచిన పింఛన్లను అమలు చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే లెక్కలు వేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మందికి పైగా పింఛనుదారులు ఉన్నారు. 2025 నుండి 26 బడ్జెట్లో పింఛన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే సుమారు 11,635 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఇప్పుడు పెన్షన్లు పెంచితే ఈ మొత్తం దాదాపు 22,000 కోట్ల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే బడ్జెట్పై రెట్టింపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ ఎలా చేయాలి, బడ్జెట్ సర్దుబాట్లు ఏంటి అనే అంశాలపై అధికారులు సీరియస్గా చర్చిస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయానికి ఏంటంటే, ఇటీవల రాష్ట్రంలో చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అందాయి. దీనివల్ల కొత్తగా పింఛన్కు అర్హులైన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. వారి నుండి కూడా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిత్యావసరాల ధరలు పెరగడం, మందుల ఖర్చులు భారంగా మారడంతో పింఛను వెంటనే పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అయితే బోగస్ పింఛన్లను అరికట్టడానికి ఆధార్ సీడింగ్ మరియు బయోమెట్రిక్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సో ఇదండి పెన్షన్ల పెంపుపై లేటెస్ట్ అప్డేట్. వచ్చే ఏప్రిల్ కల్లా శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాగానే పూర్తి వివరాలు మన ఛానల్లో అందిస్తాము. మరిన్ని లేటెస్ట్ మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. తెలుగు డైలీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.